ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే మహాకుంభాభిషేకం ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. లక్ష్మీషాతో పాటు విజయవాడ మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ గుర్నం రామకృష్ణ కూడా ఉన్నారు. ఆలయ క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, ఘాట్ రోడ్లు, యాగశాల ప్రాంతాలను కలెక్టర్ బృందం సందర్శించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం, త్రాగునీరు, అన్నప్రసాదం పంపిణీలో ఎక్కడా లోటు రాకూడదని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ డీసీపీతో కలిసి భద్రతా ఏర్పాట్లపై చర్చించిన కలెక్టర్ సీసీ కెమెరాల నిఘా మరింత బలోపేతం చేయాలని, ట్రాఫిక్ కంభద్రీకరణకు ప్రత్యేక చర్యలు అమలు చేయాలని, తోపులాట జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అది అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ ఆన్ ద యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. వచ్చే భక్తులకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా విన్నపం ఏంటంటే, అమ్మవారికి మీరు దర్శనానికి వస్తున్నప్పుడు భక్తిభావంతో వస్తారు కాబట్టి అదే భక్తిభావంతో అమ్మవారిని చూసుకొని మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చాలా కొన్ని ఇక్కడ మార్పులు చేర్పు తీసుకొస్తున్నాము. క్యూ లైన్స్ ఏంటంటే, అలాగే డైరెక్షన్స్, అలాగే వచ్చి వెళ్ళడానికి వస్తున్నప్పుడు హోల్డింగ్ ఏరియాసు, అలాగే పార్కింగ్ ఏరియాసు, అలాగే చెప్పల స్టాండ్స్ ఇవన్నీ కూడా పెట్టేసి చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసాము. అవన్నీ వాడుకోండి. ఎప్పుడు వస్తున్నాము పర్వాలేదులే అనే టైప్ కాకుండా దయచేసి మీరు కొంచెం డిసిప్లిన్గా వచ్చి అమ్మవారిని భక్తిభావంతో చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకతలో వచ్చి సాంకేతికత, టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు, దసరాలో కూడా వాడాము. అదే సాంకేతికతని ఈ 3 రోజులు కూడా వాడబోతున్నాము. ఇది ఒక మినీ దసరాలాగే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు దాదాపుగా పర్ డే ఈ 6, 7, 8 తారీఖున రోజుకి ఏమి లేదన్నా 1,00,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది భక్తులు. కాబట్టి దానికి తగ్గట్టే కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అటు బందోబస్తు, ఇటు ఫెసిలిటీసు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి పెద్దపీఠం అనే నినాదంతోనే ఈసారి ముందుకెళ్తున్నాము. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ఇటు టెంపుల్ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ కమిటీ సభ్యులందరూ సహకారము, అలాగే ఈవో గారు, అలాగే డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ పోలీస్ కమిషనరు, అట్లాగే విఎంసీ ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశం ఉంది. అదే ప్రకారం ఏర్పాటు చేశాం. ఇక స్టేట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు, అలాగే గౌరవ ఎండోమెంట్ మంత్రులు ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయని ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు దిశానిర్దేశాలు ఇస్తున్నారు. అదే ప్రకారం చేస్తున్నాము. 12 సంవత్సరాల ఒకసారి వచ్చే క్రతువు ఈసారి ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, అదేవిధంగా దేవాదాయ శాఖ వారు తీసుకున్న నిర్ణయం మేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా మీరు చూశారు, మహాకుంభాభిషేకము పైన కలశం వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్ట్రెంత్, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరంలో చూస్తే భక్తులు ఎంత వచ్చారనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ 3 రోజులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు తదనుగుణంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికతను ఒకసారి ఉపయోగించడం, ఈసారి విఐపీస్ అనేది లేకుండా, విఐపీ దర్శనం అనేది ప్రత్యేకంగా లేకుండా ఏర్పాటు చేయమని ఈవో గారిని కోరడం అయింది. అదేవిధంగా ఈసారి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపము అందులో ఉన్న హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హోల్డింగ్ ఏరియాస్ మన దసరా ఫెస్టివల్ మాదిరి అక్కడ కాకుండా ఈసారి కొంత డిజైన్ మార్క్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా సెక్యూరిటీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత దాదాపు 1,500 మంది భద్రతా సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు ఒకసారి, 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే